హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. ఆగస్ట్ నెల ఆసరా పెన్షన్ల విడుదల వివరాలు అయితే చెప్పబోతున్నాను. ముందుగా ఏ జిల్లాల వారికి విడుదల చేయబోతున్నారు, అలాగే ఇప్పటికే చాలామంది ప్రజాపాలనలో మీ సేవలో అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు కొత్త పెన్షన్ల గురించి. ఇంకా ఎవరైనా పెట్టుకొని వారు ఉంటే వాళ్ళైతే దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు ఈ ఆసరా పెన్షన్ల గురించి. పెంచిన పెన్షన్లు ఇవ్వకపోయినా కనీసం ఇప్పుడు తీసుకుంటున్న పాత పెన్షన్లు వారికైతే శాంక్షన్ అవుతాయి. అలాగే మంత్రి సీతక్క గారు ఎలక్షన్స్ ఉన్న కారణంగా దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. అలాగే ఈ ఆగస్ట్ నెల పెరిగిన పెన్షన్లు ఇవ్వబోతున్నారా లేదా పాత పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా అని చాలా డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. ఈ నెలలో జరగబోయే మహాగర్జన సభ తర్వాత ఈ పెన్షన్ల గురించి ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. మంది కృష్ణ మాదిగారితో పాటు చాలామంది వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెన్షన్స్ తీసుకునే అన్ని కేటగిరీ వారు ఈ మహాగర్జన సభలో అయితే పాల్గొనబోతున్నారు. అలాగే ఆగస్ట్ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, ముందుగా ఏ ఏ జిల్లాల వారికి పంపిణీ చేయబోతున్నారో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ ఆగస్ట్ నెల పెన్షన్లు పంచాయత్ ఎలక్షన్స్ ఉన్న కారణంగా ప్రతి నెలలా కాకుండా ఈ నెల కొంచెం ముందుగా అయితే పెన్షన్స్ పంపిణీ అయితే చేయబోతున్నారు. ముందుగా పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకునే వారికి పంపిణీ చేయబోతున్నారు. 2-3 రోజుల తర్వాత బ్యాంక్ అకౌంట్స్ నుంచి తీసుకునే వారికి వారి వారి అకౌంట్స్లో అయితే వేయబోతున్నారు. ఈ నెల 20 తారీఖు తర్వాత నుంచే ఈ పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. అలాగే ముందుగా మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, జగిత్యాల్, భువనగిరి ఈ జిల్లాల వారికి అయితే ముందుగా పంపిణీ అయితే చేయబోతున్నారు. మరి కొత్త పెన్షన్లు ఇస్తారా, పాత పెన్షన్లు ఇస్తారా అంటే ఈ మహాగర్జన సభ తర్వాత ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది. కొత్త పెన్షన్స్ పంపిణీ చేస్తారా, పాత పెన్షన్స్ పంపిణీ చేస్తారా అని. అలాగే ఎవరైనా ఇంకా ఈ పెన్షన్లు అప్లై చేయని వారు ఉంటే వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఆన్లైన్లో అయితే మీరు అప్లికేషన్ చేసుకోండి. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే